హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటో రైస్ తీసుకుందాం. నేనైతే 4 టమాటాలు తీసుకున్నాననమాట. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, తిరగబాతకి, కరివేపాకు, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కాజు, చెక్క, లవంగాలు ఇవన్నీ తీసుకున్నాననమాట. ఫస్ట్ నేను మిక్సీకి టమాటా, పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. ఉప్పు కొంచెం వేసేసి బాగా మెత్తగా మిక్సీ చేసుకుంటానన్నమాట. ఇది పక్కకు తీసి పెట్టుకోవాలి పేస్ట్. చూడండి ఇలా బాగా నీట్‌గా మెత్తగా అయిపోతదనమాట. చూడండి ఎంత బాగుందో కలర్‌ఫుల్‌గా. ఇప్పుడు మనము పెనం పెట్టుకొని స్టవ్ పైన తిరగబోసుకుందాం. ఏమేం కావాలో ఇప్పుడు ఆవాలు అవన్నీ వేసి తిరగబోసుకోవాలనమాట. మనం కాజు అవన్నీ ముందే తీసి పెట్టుకున్నాం కదా! చెక్క, లవంగాలు, కాజు, తిరగబాత గింజలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ బాగా ఏగనివ్వాలన్నమాట. కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఏగనివ్వాలి. హ్మ్. కాజు కూడా వేసుకుంటా అనమాట నేను టేస్ట్ కోసం. చాలా బావుంటది టమాటో రైస్‌కి. మీరు కూడా వేసి చూడండి. ఇవన్నీ ఏగే లోపల మనం ఆనియన్స్ ఇవన్నీ ఏగే లోపల బియ్యం కడిగి పక్కన నానబెట్టుకుందాం మనము. నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కడిగి పక్కన నానబెట్టేసానమాట. ఇప్పుడు ఆనియన్స్ వేసేసి ఏగాయేమో చూసుకున్నాను. ఇవి కొంచెం సాల్ట్ వేసుకున్నాననమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఏగాలి. అల్లం వెల్లుల్లి పేస్టు స్మెల్ లేకుండా ఉండాలంటే ముందుగానే వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ వేస్తానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకున్నాం కదా టమాటో పేస్టు, అది కూడా వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా బాయిల్ అవ్వాలన్నమాట. బాగా ఉడికితే అప్పుడు ఆ టమాటో అనేది ఆ పచ్చి వాసన అంతా వెళ్ళిపోయి బాగా స్మెల్ వస్తది. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా ఉడకనిచ్చిన నేను. మీరు కూడా ఇలాగే చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టమాటో రైస్. మనం ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా! ఒక గ్లాసుకి నేను 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నానన్నమాట. ఆ నీళ్ళు కూడా వేసేసి దీంట్లో బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత బియ్యం వేసానన్నమాట. ఈ బియ్యం కూడా బాగా నాని ఉంటాయి కదా! బాగా ఉడకనియాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది టమాటో రైస్ చూడండి చాలా బాగుంది కదా! ఇది నేను చట్నీ అవి దాంట్లో కాంబినేషన్ చట్నీ చేసుకొని రైతా చేసుకుంటానన్నమాట. సూపర్‌గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, సూపర్‌గా ఉంది కదా! లాస్ట్‌లో కొత్తిమీర చల్లుకొనేసి ఇంకా అయిపోయిందనమాట. టమాటో రైస్ రెడీ.